శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన అధ్యయనానికి అంటే డీప్ డైవ్కి మీకందరికీ స్వాగతం. నమస్కారం. మనం ఈరోజు లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గనన్లోని ఎపిసోడ్ 39బికి సంబంధించిన అంశాలను అన్వేషించబోతున్నాం కదా. అవును, కరెక్ట్. గత అధ్యయనంలో ఎపిసోడ్ 39ఏలో మనం రోగి వివరాలను ఎలా సేకరించాలి అంటే కేస్ రికార్డింగ్ ఎలా చేయాలి, అలాగే కేస్ షీట్ నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం. అంతేకాకుండా వ్యాధి కారణాలు అంటే ఎటియాలజీకి సంబంధించిన ఎఫోరిజం 5 ప్రాముఖ్యత గురించి కూడా చాలా వివరంగా తెలుసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడేంటంటే మన చేతిలో రోగి పూర్తి వివరాలు, ఆ వ్యాధికి గల కారణాలు అన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ నాకు చిన్న ప్రశ్న. సమాచారం అన్నా బాగానే సేకరించాం కదా, కానీ ఈ సమాచారాన్ని ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? అదే అసలైన పాయింట్. అంటే ఏది ముఖ్యం ఏది కాదు అని కదా మీ డౌట్. అవును. అంటే ఒక డాక్టర్ దగ్గర 10-15 పేజీల సమాచారం ఉంటే అందులో ఏ లక్షణం ముఖ్యమో ఏది కాదో ఎలా నిర్ణయించాలి? ఈరోజు మన మిషన్ కూడా ఇదేనా? 100కి 100 పాళ్ళు. ఈ చిక్కుముడిని విప్పడానికే మనం ఈరోజు కేస్ అనాలిసిస్ మరియు కేస్ ఇవాల్యుయేషన్ అనే 2 ముఖ్యమైన అస్త్రాలను ఉపయోగించబోతున్నాం. ఓహో, కేస్ అనాలిసిస్ అండ్ ఇవాల్యుయేషన్ వినడానికి చాలా టెక్నికల్గా ఉంది. అసలు కేస్ అనాలిసిస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే రోగి నుండి సేకరించిన లక్షణాలను ఒక శాస్త్రీయ పద్ధతిలో విడదీయడం. అంటే ముఖ్యమైన లక్షణాలను గుర్తించి ఆ అప్రాధాన్యమైన వాటిని పక్కన పెట్టేయడం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇసుకలోంచి బంగారాన్ని జల్లెడబట్టి తీయడం లాంటిదా? అంటే అనవసరమైన ఇసుకను వదిలేసి మనకు కావలసిన విలువైన బంగారాన్ని మాత్రమే తీసుకోవడం. భలే చెప్పారు. ఎగ్జాక్ట్లీ అంతే. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యాధి పేరును బట్టి కాకుండా రోగిని బట్టి మనం మందు ఎంచుకోవాలి. టైఫాయిడ్ లేదా డయాబెటీస్ అని పేరు చూసి కాదు. వ్యాధి పేరును బట్టి కాకపోవడమేంటి? అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంటే ఆ డయాబెటీస్కే కదా వైద్యం చేయాలి. పైకి అలానే అనిపిస్తుంది కానీ డాక్టర్ మాస్టర్ ఈకే గారు చెప్పినట్లుగా ఆ డయాబెటీస్ ఉన్నప్పుడు మూత్రంలో చక్కెరను లక్ష్యంగా చేసుకుంటే అది శాస్త్రీయమైన చికిత్స అనిపించుకోదు. ఓహో, అంటే ఆ చక్కెర శాతం అనేది కేవలం ఒక రిజల్ట్ మాత్రమే అంటారా? అవును కదా. అది కేవలం ఒక ఫలితం. మనం ఆ రోగి ప్రవర్తనను సరిదిద్దే మందుని ఎంచుకోవాలి. అప్పుడే మూలం నుండి వ్యాధి తగ్గుతుంది. అర్థమవుతోంది. అంటే కంటికి కనిపించే ఫలితాన్ని కాకుండా ఆ అదృశ్యంగా ఉన్న మూలాన్ని టార్గెట్ చేయడం. దీనికి ఆర్గానన్లో ఏదైనా ప్రాతిపాదిక ఉందా? ఖచ్చితంగా ఉంది. హానిమాన్ గారు రాసిన ఆర్గానన్లో 2 ముఖ్యమైన సూత్రాలు అంటే ఎఫోరిజమ్స్ ఉన్నాయి. మొదటిది ఎఫోరిజం 3. ఈ ఎఫోరిజం 3లో ఏముంటుంది? ఇందులో వైద్యుడు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలుంటాయి. అంటే వ్యాధిలో నివారణ చెయ్యాల్సింది ఏమిటి, అలాగే మందులు చేయగలిగింది ఏమిటి అని ఒక స్పష్టత ఉండాలి. అంటే ఏది క్యూరబుల్ ఏది క్యూరేటివ్ అని తెలుసుకోవాలి, రైట్? మరి రెండవ సూత్రం ఏంటి? రెండవది అత్యంత కీలకమైనది. ఎఫోరిజం 153. ఇందులో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేక లక్షణాల గురించి చెప్పారు. వీటినే పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్ అంటారు. పీక్యూఆర్ఎస్ అంటే పెక్యూలియర్, క్వీర్, రేర్, స్ట్రేంజ్ లక్షణాలన్నమాట. అవును. ఈ విచిత్రమైన లక్షణాలు లేకుండా మనం సరైన మందునెంచుకోలేము. ఇవే మీ ఇసకలో దొరికే అసలైన బంగారు కణాలు. వావ్! అయితే ఈ బంగారు కణాలను వెతికి పట్టుకోవడానికి ఏదైనా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉందా? ఒక డాక్టర్ దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి అంటే ఇందులో ముఖ్యంగా 4 దశలున్నాయి. మొదటి స్టెప్ ఏంటంటే సిమ్టమ్ కలెక్షన్, రివ్యూ. అంటే కేస్ షీట్ మొత్తాన్ని మళ్లీ మొదట్నుంచి నిశితంగా చదవడమా? అవును. ప్రతి చిన్న పాయింట్ని వదలకుండా చదవాలి. ఇక రెండవ స్టెప్ సిమ్టమ్ క్లాసిఫికేషన్ అంటే లక్షణాలను వర్గీకరించడం. వర్గీకరించడమంటే శారీరక, మానసిక అని విడదీయడమా? దాదాపుగా అంతే. వీటిని 3 రకాలుగా విడదీస్తాం. మానసిక సాధారణ లక్షణాలు అంటే మెంటల్ జనరల్స్, శారీరక సాధారణ లక్షణాలు అంటే ఫిజికల్ జనరల్స్, మరియు నిర్దిష్ట లక్షణాలు అంటే పర్టిక్యులర్స్. ఓకే, లాజికల్గా ఉంది. వ్యక్తి మొత్తం స్పందించే వాటికి ఒక కేటగిరీ, ఆ కేవలం ఒక భాగానికి సంబంధించిన వాటికి ఇంకొక కేటగిరీ. ఆ తర్వాత మూడో స్టెప్ ఏంటి? మూడవ స్టెప్లో ఇవాల్యుయేట్ ఇంపార్టెన్స్ అంటే ఏవి ముఖ్యమైనవో నిర్ణయించడం.
ఇక్కడే మనం ఆ విచిత్రమైన, ప్రత్యేకమైన, వ్యక్తిగతమైన లక్షణాలను వెలికితీస్తాం. మ్మ్. ఇక చివరి స్టెప్ ఏంటి? సాధారణ లక్షణాలను తీసేయడమా? ఎగ్జాక్ట్లీ. ఫోర్త్ స్టెప్లో కామన్ సిమ్టమ్స్ని అంటే సాధారణ లక్షణాలను తొలగిస్తాం. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు చిన్న డౌట్ వస్తోంది. ఒక లక్షణం సాధారణమైనదో ప్రత్యేకమైనదో ఎలా తెలుస్తుంది? ఉదాహరణకు జ్వరం వస్తే ఒళ్ళు వేడిగా ఉండటం సహజమే కదా, దాన్ని ఎలా పక్కన పెడతాం? సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. జ్వరంలో వేడి ఉండటం సాధారణం. కానీ జ్వరంలో విపరీతమైన చలివేయడం లేదా అసలు దాహం లేకపోవడం అనేది ప్రత్యేకం. దాన్ని క్యారెక్టరిస్టిక్ అంటారు. ఓహో, అంటే జ్వరానికి భిన్నంగా ఆ వ్యక్తి శరీరం ఎలా ప్రవర్తిస్తుందో గమనించాలన్నమాట. అవును సుమిత్. గోయల్ గారి పుస్తకంలో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. లొకేషన్, సెన్సేషన్తో పాటు మొడాలిటీ అనేది చాలా కీలకం. మొడాలిటీ అంటే ఏంటి? ఏ వాతావరణంలో పెరుగుతుంది, తగ్గుతుంది అనేదా? అవును. ఏ వాతావరణంలో, ఏ సమయంలో వ్యాధి పెరుగుతుంది లేదా తగ్గుతుంది అనేది ఒక సాధారణ లక్షణాన్ని ప్రత్యేకంగా మారుస్తుంది. రైట్. ఇప్పుడు లక్షణాలను వర్గీకరించాం కదా, ఆ తర్వాత వాటి ప్రాధాన్యతా క్రమం అంటే ఈ కేస్ ఇవాల్యుయేషన్ ఎలా చేయాలి? కేస్ ఇవాల్యుయేషన్ అంటే లక్షణాల విలువను, ప్రాధాన్యతను నిర్ణయించడం. అన్నీ ఒకేలా ఉండవు కదా, దీనికొక ప్రయారిటీ ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ ఏంటో చెబుతారా? ఇది మన పాత ఎపిసోడ్ 23కి లింక్ అయినట్లుందే. అవును. అక్కడ హైరార్కీ ఆఫ్ సిమ్టమ్స్ గురించి చెప్పుకున్నాం. మొదటి స్థానం మెంటల్ జనరల్స్కిస్తాం, ఆ తర్వాత ఫిజికల్ జనరల్స్, చివరగా పర్టిక్యులర్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆగండి, ఇక్కడ నాకు లాజిక్ మిస్ అవుతుంది. ఒక వ్యక్తి శారీరక బాధతో గిలగిలలాడుతుంటే ఆ శారీరక బాధ కన్నా మానసిక లక్షణాలకు మొదటి పీట ఎందుకు వేయాలి? ముందు నొప్పి తగ్గించాలి కదా. ఇది చాలా సహజమైన ప్రశ్న. దీన్నర్థం చేసుకోవాలంటే మనం శరీరాన్ని ఒక వాహనం అంటే ఒక కార్లాగా చూడాలి. అందులో ఉండే జీవశక్తి, మనస్సు అనేది డ్రైవర్ లాంటిది. ఓహో, ఇండ్వెల్లర్ అంటారు కదా, అదా? అవును. ఇంట్లో ఉన్నవాళ్లను బట్టి ఇల్లు ఎలా ఉందో చెప్పవచ్చు. డ్రైవర్ మత్తులో ఉంటే కారుకి ఎన్నిసార్లు రిపేర్ చేసినా మళ్లీ యాక్సిడెంట్ అవుతుంది కదా. ఖచ్చితంగా అవుతుంది. అంటే డాక్టర్ గారు ఆ నొప్పిని నిర్లక్ష్యం చేయట్లేదు, కానీ ఆ నొప్పికి కారణమవుతున్న ఆ డ్రైవర్ని అంటే మనసుని టార్గెట్ చేస్తున్నారన్నమాట. అంతే కదా. కాబట్టి భయం, కోపం, ఆందోళన లాంటి మానసిక మరియు జీవశక్తికి సంబంధించిన లక్షణాలే అసలైన వ్యాధిని చూపిస్తాయి. వావ్, ఇది చాలా క్లియర్గా అర్థమైంది. మరి క్లినిక్లో ఇది ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? నేను కొన్ని పరిస్థితులు చెబుతాను, మీరు ఎలా విశ్లేషిస్తారో చెప్పండి. తప్పకుండా. ఈ ప్రాక్టికల్ క్లినికల్ ఉదాహరణలతో మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే. ఉదాహరణ 1. ఒక రోగికి ఎప్పుడూ కోపాన్ని అణుచుకునే స్వభావం ఉంటుంది, అంటే సప్రెస్డ్ యాంగర్ అన్నమాట. ఒక అవమానం జరిగిన తర్వాతే అతనికి శారీరక సమస్యలు మొదలయ్యాయి. దీన్ని ఎలా చూస్తారు? ఇక్కడ ఆ శారీరక సమస్య కన్నా అణుచుకున్న కోపం, అవమానమనేదే ముఖ్యం. ఇది నేరుగా స్టాఫిసాక్రియా అనే మందువైపు దారిచూపుతుంది. ఓహో, అంటే ఆ ఎమోషన్కి ఆ మందు కరెక్ట్గా సరిపోతోందన్నమాట. ఇప్పుడు 2వ ఉదాహరణ. రోగికి విపరీతమైన జలుబుంది, కాని దాహం అస్సలు ఉండదు, పైగా చల్లని వాతావరణం కావాలంటాడు. ఇది చాలా విచిత్రమైంది కదా. జలుబులో చలిగాలి కావాలనుకోవటం, దాహం లేకపోవటం, ఇది పల్సిటిల్లాకి సూచిక. అవును, పల్సిటిల్లా రోగులు తమ సమస్యలు చెబుతూనే అదుపు చేసుకోలేకుండా ఏడుస్తారు అని ఆయన చెప్పారు. ఇది వాళ్ళ మెంటల్ జనరల్ అన్నమాట. భలే చెప్పారు. ఆ జీవశక్తి అలా రెస్పాండ్ అవుతుంది. సరే, 3వ ఉదాహరణ చూద్దాం. ఒక రోగికి చీకటి అంటే భయం, ఒంటరిగా ఉండలేడు. దీనికి శారీరక బాధతో సంబంధం లేదు. దీన్ని ఎలా చూస్తారు? ఇవి ఖచ్చితంగా మెంటల్ జనరల్స్ కాబట్టి వీటికి అత్యంత ప్రాముఖ్యం ఇవ్వాలి. ఉదాహరణకు కాల్కేరియా ఫ్లోరికా రోగికి ఎప్పుడూ భవిష్యత్తులో దారిద్ర్యం వస్తుందనే భయం ఉంటుంది. ఓహో, లేని దారిద్ర్యాన్ని ఊహించుకొని భయపడతారా? అవును. అలాగే లైకోపోడియం రోగి అయితే ఎవరైనా తనను మెచ్చుకుంటే చాలు వెంటనే ఏడ్చేస్తాడు. ఇవి చాలా అరుదైన లక్షణాలు. నిజంగా విచిత్రమైన లక్షణాలు. ఇదంతా వింటుంటే ఒక సైంటిఫిక్ ఆర్ట్లా అనిపిస్తోంది. కానీ డాక్టర్లు చేసే సాధారణ తప్పులేమైనా ఉంటాయా ఈ ప్రాసెస్లో? కామన్ మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి. మొదటిది అన్ని లక్షణాలకు సమాన విలువ ఇవ్వడం. అన్నీ ముఖ్యమే అనుకుంటే ఏదీ ముఖ్యం కాకుండా పోతుంది. అవును కదా.
జ్వరం దాహం లేకపోవడం రెండూ ఒకేలా చూడకూడదు. ఇంకేం తప్పులు చేస్తారు? రెండవది, వైద్యుడు తన సొంత ఊహలను అంటే తన ప్రిజుడిస్ని కేస్లో కలపడం, ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేయడం. ఆ, ఇది డేంజరస్ కదా. బుర్రలో ఒక మందును ఫిక్స్ చేసుకుని అడగటం. అవును. మూడవ తప్పు ఏంటంటే ముఖ్యమైన విచిత్ర లక్షణాలను అంటే PQRS ని గమనించకపోవడం. ఇవి జరిగితే రాంగ్ రెమెడీకి దారితీస్తుంది. అంటే ఇసుకలో బంగారం పోయి మట్టి దొక్కుతుందన్నమాట. ఈరోజు మనం లక్షణాలను ఎలా విశ్లేషించాలి, వాటి విలువను ఎలా కట్టాలో చాలా బాగా తెలుసుకున్నాం గదా. మరి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన తదుపరి ఎపిసోడ్ అంటే 39 పార్ట్ 2లో ప్రాక్టికల్ కేస్ టేకింగ్ గురించి చూడబోతున్నాం. అంటే రోగితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రశ్నించాలి, ఎలా గమనించాలి అనేవి చర్చిస్తాం. వావ్, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో ఒకసారి ఈరోజు మనం నేర్చుకున్నది సమరైజ్ చేస్తే, కేస్ అనాలిసిస్ అంటే ఏంటి, లక్షణాల వర్గీకరణ, ముఖ్యమైన వాటిని ఎంచుకోవటం చూసాం. అవును. అలాగే వాల్యుయేషన్ లేకుండా సరైన మందు ఎంపిక అసాధ్యమని కూడా ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకున్నాం. కరెక్ట్. దీని ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను శ్రోతలకు వదిలివెడదాం అనుకుంటున్నాను. మనం చూసే శారీరక రోగాలు కేవలం ఒక రిజల్ట్ మాత్రమే అని, అసలు వ్యాధి మనస్సులో జీవశక్తిలో ఉంటుందని ఇందాక అనుకున్నాం కదా. అవును, ఖచ్చితంగా. అలాంటప్పుడు మనం రోజూ అనుభవించే చాలా రకాల నొప్పులు, జబ్బులు బహుశా మనం బయటపెట్టలేక లోపలే అంచుకున్న భావోద్వేగాలకే ప్రతిరూపాలేమో కదా. ఈ కోణంలో ఆలోచించి చూడండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.